ఈమె పేరు సైమా హరుణ్. ఈమె పాకిస్తాన్లో జియో టీవీలో ఒక జర్నలిస్ట్. జియో అంటే ఇండియా జియో కాదు, పాకిస్తాన్లో జిఈఓ జియో అని ఉందన్నమాట. ఆ టీవీలో వాళ్ళు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి నోండి. नरेंद्र मोदी का जो इंडिसेंसी जो है वो आ गई है. విన్నారు కదా, ఇండీసెంట్ ఫెలో అంట. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని డీసెన్సీ లేదు అని అంటున్నారు ఆ ఛానల్లో జర్నలిస్టులు. కేరళలో ఉట్టి దేశమంతా వ్యాపించి దేశాన్ని దాటి వేరే వేరే దేశాలల్లో అడుగుపెట్టి అన్ని వర్గాల వాళ్ళు నీ దగ్గరకు వచ్చి బంగారం కొంటే వేల కోట్ల ఆస్తులు సంపాదించి, కానీ ఒకటే వర్గానికి చెందిన వాళ్ళకు మాత్రం స్కాలర్షిప్లు ఇచ్చినా కూడా ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకు అని అంటే అది నీ పర్సనల్, నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటావని. కానీ నా దేశాన్ని రక్షించే ఆర్మీ వాళ్ళని దూషించిన మనిషి నీ బ్రాండ్ కింద కనబడుతుంది. ఏంది ఇది, ఎంతవరకు కరెక్టు అని నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోటి అడిగితే కోర్టు నోటీసులు పంపి వీడియో తీపిచ్చేసుకున్నావు. మాకు పంపించిన కోర్టు నోటీసులలో నువ్వు ఇచ్చిన సంజాయిషి ఏంది? ఆ పిల్లతోటి పేల్గమ్ అటాక్ కన్నా ముందే త్రూ థర్డ్ పార్టీ మేము కాంట్రాక్ట్ చేసుకున్నాము, ఈ ముచ్చట్లంతా మాకు తెలియదు, ఆ పిల్ల దేశానికి ఇంత వ్యతిరేకంగా మాట్లాడిందన్న ముచ్చట మాకు తెలియదు, కాబట్టి అది జరిగింది అని సంజాయిషి ఇచ్చుకున్నారు కదా. పేల్గమ్ అటాక్ తర్వాత అయినా కానీ ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, చేయలేదు. సరే పోనీ మీకు 100 బ్రాంచులు ఉన్నాయి, 100 కథలు ఉంటాయి కాబట్టి మీకు అంత టైం లేదు, చూసుకోలేదు. కానీ నేను వీడియో చేసి పెట్టినప్పుడు చూసిరు కదా, ఈ వీడియో చూసేటందుకు టైం దొరికింది, చూసిర్రు, తెలుసుకుర్రు మ్యాటరు, నాకు నోటీసులు పంపిరు కదా. మరి ఎట్లయితే ఆ వీడియో చూడంగానే అది డిలీట్ చేయండి అని మాకు నోటీసులు పంపినరో, మరి తెలిసిన తర్వాత అయినా అమ్మ కాంట్రాక్ట్ వద్దు మాకు మీతోని, నువ్వు మా దేశాన్ని దూషించినవు, నువ్వు ఏదైతే హైలైట్స్లో మా ప్రమోషనల్ వీడియో పెట్టుకున్నావో అది తీసేసే, డిలీట్ చేసేసే నీ అకౌంట్లోకి వెళ్ళి అని అక్కడ కూడా డిలీట్ చేపియాలి కదా. అంటే మన దేశ రాజ్యాంగ హక్కుతోని నేను అడుగుతానేమో, నువ్వు ప్రశ్నిస్తావు నన్ను ఉల్టా. మన దేశాన్ని దూషించిన ఆమె ప్రమోషనల్ వీడియో పెట్టుకుంటే ఆమెకి మినిమం నువ్వు తీసేయమ్మా వద్దు అని కూడా తీసేపించుకోవు. ఈరోజు అక్టోబర్ 7 సాయంత్రం 4:30 అవుతుంది. ఇప్పుడు కూడా ఆ పిల్ల ప్రొఫైల్, ఆ పిల్ల ఇన్స్టా అకౌంట్లో మలబార్ ప్రమోషనల్ వీడియో హైలైట్స్లో ఉంది, చూడు. ఇండియా మొత్తంలో 440కి పైగా వీడియోలని నువ్వు డిలీట్ చేయించినావు. కానీ ఏ పిల్లతోనైతే ప్రమోషన్ చేయించినావు ఆ పిల్ల అకౌంట్లోకి వెళ్ళి మీ ప్రమోషనల్ వీడియోని డిలీట్ చేపియలేదు ఇప్పుడు దాకా. అందరికీ నోటీసులు పంపే ముందు కోర్టుకు పోయి నువ్వు ఏదైతే సంజాయిషి చెప్పుకున్నావో మాకు తెలియదు అని చెప్పేసి అదే ముచ్చట ఒక్కసారన్నా ఇప్పుడు వరకు బయటికి వచ్చి మాతో తెలియక ఇట్లా తప్పు జరిగిపోయింది, నేను ఆ వీడియో డిలీట్ చేపించేస్తున్నా ఆమెతోని, ఇంకా మీద కూడా ఇట్లాంటి తప్పు జరగకుండా చూసుకుంటాము అని ఒక్క మాటనే చెప్పినావా? ఆహా, ఎవరిని అడగాలి, ఏం అడగాలి ఇప్పుడు చెప్పు? ఎందుకంటే మీరు చేసింది బై మిస్టేక్ కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఆ మొక్కతి కాదు, ఇట్లాంటి ఎంతోమంది పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఆఖరికి పాకిస్తాన్ న్యూస్ రీడర్లను కూడా ప్రమోట్ చేయించుకున్నది ఇప్పుడు నేను చూపిస్తా. ఆ టీవీలో వాళ్ళు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి నోండి. नरेंद्र मोदी का जो इंडिसेंसी जो है वो आ गई है. విన్నారు కదా, ఇండీసెంట్ ఫెలో అంట. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని డీసెన్సీ లేదు అని అంటున్నారు ఆ ఛానల్లో జర్నలిస్టులు. అలాంటి ఛానల్లో పనిచేస్తున్న ఒక పిల్ల అకౌంట్లో, ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందో దాంట్లో 26 వీడియోలు ఉన్నాయి నువ్వు ప్రమోట్ చేయించుకున్నవి. మరి ఈ అకౌంట్ల నుంచి ఎందుకు డిలీట్ చేయించుకోలేదు? ఆ ఛానల్లోదే ఇంకో వార్త చూడండి. Pakistan had 20 Indian planes locked that night. ఇప్పుడు అక్కడ చాలామంది అనుకుంటున్నారు కదా ఇండియన్ ఫ్లైట్స్ని మనం కూల్చేసినాం అని. అదే వార్త వీడి ఛానల్లో కూడా ఉంటుంది అన్నట్టు. మరి ఇండియా గురించి ఇట్లా మాట్లాడుతున్నోనికి నీకు ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఏందో అర్థమవుతలేదు. మరి నీదేమో ఇండియన్ ఆరిజిన్ కంపెనీ, అదేమో పక్కా పాకిస్తాన్ ఛానల్. మరి వాళ్ళని పిలుచుకొని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఏంది నీకు? మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల పైన అటాక్ చేస్తే పాకిస్తాన్ సివిలియన్స్ పైన అటాక్ చేస్తుంది చూడు అని ప్రచారం చేస్తున్నది కూడా అదే ఛానల్. పాకిస్తానీ ఇలాకోं पर मिसाइल दागे जिसमें सिविलियन आबादी को निशाना बनाया. ఆ ఛానల్కి నువ్వు ప్రమోషన్కి పిలుచుకో. ఇప్పుడు మీరు చూస్తున్నాడు షకీల్ అహ్మద్. వీడు లండన్ జర్నలిస్ట్, కానీ ఆరిజిన్ మాత్రం పాకిస్తాన్ నుంచి వెళ్ళి. వీడి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా 26 మీ బ్రాండ్ ప్రమోషన్ వీడియోసే ఉన్నాయి. కానీ వీటితో పాటు ఇంకేమున్నాయి తెలుసా? ఇండియా ఓడిపోతుంటే పాకిస్తాన్ వాళ్ళు జిందాబాద్ అంటున్న వీడియోలు వీడు పెడతాడు. అదే కాకుండా 24 గంటలు ఇండియన్ ఆర్మీని బూతులు తిట్టే షాహిద్ అఫ్రీ వీడియోలు వాడిని భజన చేసుకుంటా పెట్టుకుంటుంటాడు. మరి వీళ్ళు పెట్టుకున్న వీడియోలు ఎందుకు తీపియలేదు అంటే
ఇండియా అన్నా, ఇండియా రాజ్యాంగం అన్నా, రాజ్యాంగం ఇస్తున్న హక్కులన్నా మీకు ఇంత చులకన ఉందా? పాకిస్తాన్ జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం కమ్మగా ఉన్నారా?